ప్రభుని ఆరాధించే ముందు పరిశుద్ధ లేఖనాల్లో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు కలిపి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. వారికి కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. అలాగే ఈ సమయం కొరకై హగ్గయి 2వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కోట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానం చెట్లైనను, ఉలవ చెట్లను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని యెహోవా మిమ్మును ఆశీర్వదించెదను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. 2026 సంవత్సరము మమ్మల్ని ప్రవేశపెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే మొదటి పునరుద్ధాన దినములో నీ ప్రియులముగా, నీ ప్రజలముగా నీ యొక్క సంఘంలో చేరి నన్ను నివసించడానికి, నేను కనపరచడానికి, నేను ఆరాధించే మునుపు నేను మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ యొక్క తలంపులు, నీ యొక్క ఉద్దేశములు మనలో ఏమైతే ఉన్నవో దాన్ని సంపూర్ణంగా ఎరగలిగిన వారమై యోగ్యమైనటువంటి రీతిలో నిన్ను ఆరాధించగలడానికి, నేను కనపరచగలడానికి, నీ ఎదుటి సాగిపడడానికి నీ సహాయం దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థనకు వస్తున్నాను. చదవబడిన లేఖన భాగం దీవించండి, ఆశీర్వదించండి. మాకు కావాల్సినట్టు ఈ యొక్క ఆత్మీయ సత్యములను మాకు బయలుపరిచి నా ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగేటువంటి నా విధంగా మా హృదయాలను పురుగులప్పమని సన్నిధిలో ప్రార్థనకు వస్తున్నాను. నా పరలోక సంవత్సరం నీవే మా దిగి వచ్చి మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధింపచేయండి, మమ్మల్ని ఒప్పింపచేయండి. నేను ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించగలిగినట్లు సందేశములు కోరుకుంటూ వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ రావాల్సిన వారిని సకాలంలో తోడుకుంటూ రమ్మని నేను సులువుగా చిక్కులు పెట్టి ప్రతి విధమైన అంధకార ప్రభావంలో యేసుక్రీస్తునామను బంధిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు 2026 సంవత్సరము మొదటి పునరుద్ధాన దినంలోనికి మనం తీసుకొచ్చిన వాడుగా కనబడుతూ రాగలుగుతూ వస్తున్నాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో ఆరాధించవలసిన వారంగాను కనపడవలసిన వారంగా కనబడుతున్నాం. అయితే నూతన సంవత్సరంలో దేవుడు తన వాక్కు చేత మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన ఆరాధించే కాలం వచ్చినది. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తండ్రి కోరుచున్నాడు. అది ఇప్పుడే వచ్చినది. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభు మనతో సెలవిచ్చిన వాడిగా కనబడుతూ వస్తున్నాడు. అయితే ఆయన ఆరాధించే ముందు, ఆయన గణపరిచే ముందు, ఆయన మహింపరిచే ముందు నా యొక్క జీవితాలలో ప్రభు ఏమై ఉన్నాడనేది మనము ఎరగలిగిన వారమై ఆయన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. ఇక మనం చూసి రాగత వచ్చిన ఈ హగ్గయి యొక్క 2వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. కొట్లలో ధాన్యం ఉన్నదా?
ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఒలివ చెట్లను ఫలింపపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. అంటే నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఏ సందర్భాల్లో ఆయన మనల్ని ఆశీర్వదించాలి? ఆయన ఆశీర్వదించే ముందు ఆయన ఆశీర్వాదం పొందగలిగిన వారమై ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకనే హబక్కూకు అంటాడు, 3:17 అంటాడు ఏమని, అంజూరపు చెట్లు, చూడండి ఒకసారి, అది హబక్కూకు రాసిన పత్రిక. ఆ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను యెహోవాయందు నేను ఆనందించదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించదను. అంటే నా యొక్క జీవితాలలో దేవుడు అన్ని సమయాలలో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే మనకి శారీరకంగా కొన్ని సమయాల్లో ఏదో ఉన్నదాన్ని బట్టి, లేక మనకు కలిగిన దాన్ని బట్టి, మనము చూసిన దాన్ని బట్టి, లేక మనం అనుభవించిన దాన్ని బట్టి మనము దేవుని స్తుతించేవారు ఉంటున్నాం. అయితే హబక్కూకు అంటాడు, ఇవన్నీ లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు నేను ఏం చేస్తాను? ఆనందిస్తాను, ఆయన ఘనపరుస్తాను, ఆయన మహింపరుస్తాను, ఆయన నామాన్ని నేను ఎంతో హెచ్చించుకునేవాడిగా ఉంటాను. అంటే ఎల్లప్పుడూ నేను ఆయనకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించేవాడిగా నేను ఉంటాను. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనను ఆశీర్వదించేవాడిగా కనబడుతురాగతొస్తున్నాడు. అందుకంటాడు ఈ యొక్క దిన వాక్యం కూడా, ఈ యొక్క 2026 సంవత్సరం క్యాలెండర్ ఎంతమంది కొనుక్కున్నారమ్మా? ఎంతమంది కొనుక్కున్నారు? లేవు అసలు ఉన్నాయా? ఎవరు చేయలేదట్లేదేంటి? ఉన్నాయి. అయితే ఈ దినాన్ని దేవుడు క్యాలెండర్ వాగ్దానంలో ఒకవాడు వాగ్దానం చేశాడు. ఏంటది? ఎక్కడుంది అది? 7:3 చదవండి ఒకసారి దాన్ని. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. అమ్మా, యెహోవా తేజస్సు అద్దగా చూచి ఇశ్రాయేలీయులను సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి ఏం చేశారంటమ్మా? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని నామాన్ని గణపరిచినటువంటి వారు. అంటే సొలొమోను తన దేవునికి ఇష్టమైనటువంటి మందిరాన్ని నిర్మించిన తర్వాత తాను చేస్తున్నటువంటి మొదటి కార్యం ఏంటంటే, ప్రార్థన ముగించినప్పుడు అగ్నిజ్వాలలు ఆకాశం దహన బలులను ఇతరమైన బలులను దహించను, యెహోవా తేజస్సు మందిరంతో నిండెను, మరియు యెహోవా తేజస్సుతో మందిరంలో నిన్నందున యాజకులు అందులో ప్రవేశింపలేకుండిరి. అగ్నియు యెహోవా తేజస్సు మందిరం మీద దిగగా అది చూసినటువంటి ఇశ్రాయేలందరూ ఏం చేశారంట? సాగిలపడినారు. అంటే వారి కొరకై దేవుడు ఒక ఉద్దేశాన్ని ఏర్పాటు చేసిన వాడుగా కనబడుతున్నాడు. వారి కొరకై దేవుడు ఒక మంచి కార్యాన్ని అక్కడ కనపరిచిన వాడికి కనబడుతున్నాడు. అందుకని ఇశ్రాయేలందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసి అప్పుడు అంటున్నారు, వాళ్ళు మాట మాట్లాడుతున్నారు ఏమని? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునుగా, కానీ ఆయన స్తోత్రము చేసి ఆయన ఏం చేశారంట? ఆరాధించిన వారుగా కనబడుతున్నారు. అంటే వారు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి సందర్భాల్లో ఉన్నప్పటికీ కూడా
వారు దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు వారిని దయచేసినప్పుడుని దయచూపడానికి వారు ఎరకలతో రగలుతూ వచ్చినారు. దేవుని యొక్క కృప ఆ కారణ ఇశ్రాయేలు పట్ల ఎంతో ఉన్నతమైనదిగా ఉన్నదని ఎరిగిన వారై ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుని కనపరిచేటప్పుడు ఆయన మనకు ఏమై ఉన్నాడనేది మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ అన్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇది మొదలుకొని ఈ జనవరి 2026 సంవత్సరం మొదటి దినాన్ని మొదలుకొని నేటి వరకు కూడా మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తురాగత వచ్చినాడు. ఆయన ఉన్నతమైన కారణం అది. అంటే ఎవరిని ఆశీర్వదిస్తారు? నిన్ను, నీ యొక్క కుటుంబాన్ని, నీ సంతతి వారందరినీ ఆయన అంటున్నాడు. ఒక మాట చూడండి, అక్కడ కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. అంటే చిన్నలైనను పెద్దలైనను వృద్ధులైనను ఎవరైనప్పటికీ వారందరినీ కూడా ఏం చేస్తారంట? ఆశీర్వదిస్తాడు. అదే మాట అంటున్నాడు చూడండి. కీర్తన 118వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా సాహస కార్యములను చేసేది. మనం చూసినాం ఆ మాటని. దేవుని యొక్క హస్తము ఏ విధంగా మనల్ని కాపాడుతుందన్నది, ఏ విధంగా మనల్ని రక్షిస్తుందన్నది, ఏ విధంగా తన యొక్క నామాన్ని మనం కనపరచాలనేది మనం చూస్తున్నాం. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యాలను అది ఏం చేస్తుందంట? చేసేదిగా కనబడుతుంది. ఆయన అందరిని ఆశీర్వదించే దేవుడు. అందుకే పౌలు అంటాడు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో ఒకసారి చూసినట్లయితే ఒక మాట రాస్తాడు అక్కడ. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనడి. ఆయన మీలో ప్రతి దుష్కార్యముల నుండి, అంటే ఆశీర్వాదం అంటే అంత తేలిగ్గా వచ్చేది కాదు. అంటే ఇదిగో నేను మిమ్మల్ని, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అంటే ఆయన ఆశీర్వదించారంటే మనం ఏం చేయాలి? ఆయన స్తుతించారంటే మనం ఏం చేయాలి? ఆయన్ను గణపరచాలి. ఆయన నామాన్ని సాష్టాంగపడాలంటే మనం ఏం చేయాలి? ఆనాడు ఇశ్రాయేల్ పట్ల దేవుడు ఒక మహోన్నతమైన కార్యం చేశాడు. ఎందుకంటే అంతవరకు వారికి దేవాలయం లేదు. వారి దేవుడిని ఎక్కడైనా సరే వారి కలిసినప్పుడు లేదా ఎక్కడైనా ఉన్నప్పుడు వారు ఎక్కడికో వెళ్ళి దేవుడిని ఆరాధించేవారేమో. కానీ దేవుడు జ్ఞానాన్ని సొలొమోను చేత దేవుని యొక్క మందిరం ఏర్పాటు చేసిన తర్వాత దాని మీదకి ఏం దిగి వచ్చిందంట? ఆకాశం నుండి అగ్నియు దేవుని యొక్క తేజో మహిమ ఆ మందిరంను ఆవరించి ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిర మహిమ ఆ మందిరంను ఆవరించినప్పుడు అది ఎంతో ప్రకాశమానంగా కనబడుతుంది. అంటే ఇంతకుముందు వారు వెళ్ళినటువంటి ప్రదేశాలు కానీ వారు చూసినటువంటి స్థానాలు కానీ ఏవి కూడా అంత శ్రేష్టమైనవిగా కనబడట్లేదు. అంటే దేవుని యొక్క మహిమ వారి మధ్యకు వచ్చింది. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వమును, ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ప్రతి మల్లాన్ని వారు కడిగివేయడానికి ఆ దేవాలయం కనబడుతుంది. 3 భాగాలుగా దాన్ని విభజించాడు దేవాలయాన్ని. అది ముందుగా కూర్చున్న వారు ఒకరు ఉంటారు, రెండవదిగా పరిశుద్ధులు సృష్టించిన వారు యాజకులు ఉంటారు, మూడవది అది పరిశుద్ధమైన స్థలము. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలంటే దానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక యాజకుడు మాత్రమే దాంట్లో ప్రవేశించడానికి యోగ్యమైనటువంటి వాడు. కనుక నీ యొక్క నా యొక్క పాపముల నుండి, నీ యొక్క నా యొక్క శాపముల నుండి ఆయన విడిపించడం కొరకై ఆ దేవాలయాన్ని వారిని ఏర్పాటు చేసిన వాడికై వారు గమనించిన వారై వారు అంటారు ఏమని? ఆయన సాష్టాంగపడి నమస్కారం చేసి యెహోవా దయాళుడు, అంటే దయగలిగినటువంటి వాడు. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకులు, నీ యొక్క నా యొక్క జీవితము దేవుని యొక్క దృష్టిలో ఎంత అల్పమైనవిగా లేకపోతే ఎంత దారుణమ ఎంతగానో నీచమైనవిగా కనబడుతున్నప్పటికీ కూడా వాటన్నిటి నుండి మనల్ని విడిపించి, వాటన్నిటి నుండి మనల్ని తప్పించి ఆయన నీతియుక్తమైనటువంటి మార్గంలో ఆయన మనల్ని నడిపించడానికి, ఆయన మనను
ఆయనకు ఇష్టలుగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నవాడుగా కనబడుతూ రాగలుగుతూ వస్తున్నాడు. అందుకన్నాడు ఏమని, మీలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వమును తీసివేసి మిమ్మును ఆశీర్వదించుట కొరకై ఆయనను మీ వద్దకు ముందుగా పంపి ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం ఎరగలేకపోతున్నాం. అంటే ఆయన ఆశీర్వదిస్తారంటే మనల్ని, మన పిల్లల్ని ఆశీర్వదిస్తారంటే మనం ఎలా తిరిగినప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ, ఎలా బ్రతికినప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి అనుభవాల్లో మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని మనం ఆలోచించుకునే వారంగా ఉంటున్నాం. కానీ ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వము ఏం చేయబడాలా? తీసివేయబడాలా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి గణపరచాలంటే నీలో ఉన్నటువంటి ప్రతి పాపమును నువ్వు తీసివేసుకొని ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడుతురాగలుగుతూ వస్తుంటావో, దేవుని కొరకే నమ్మకంగా జీవిస్తురాగలుగుతూ వస్తుంటావో, దేవుని కొరకే సాక్షిగా ఉంటురాగలుగుతూ వస్తుంటావో, అప్పుడు నువ్వు దేవుని నిజముగా నువ్వు ఆరాధించేవారు. అదే మాట మాట్లాడుతున్నాడు ఆయన. ఇంత చదువు మత్తయి సువార్త, యోహాను సువార్త 4:24 నుండి 23, 22 నుంచి చూసినట్లయితే అదే మాట్లాడుతూ రాగలుగుతూ వస్తుంటాడు. ఆమె అంటుంది, అయ్యా మేము కూడా సంవత్సరం ఒక మారు మా ఇస్రాయేలు చేసినటువంటి ఆ యెరూషలేమునకు వెళ్ళి మేము కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుని గణపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం, ఎంతగానో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటూ వస్తున్నామని చెప్తున్నాం, అన్నీ చెప్తుంది. కానీ అప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మ అది కాదు, అది ఆరాధించకాలం కూడా వచ్చినది, అది ఇప్పుడే వచ్చిన్నది. ఆయన ఆరాధించడం ఎట్లా ఉండాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా. ఆ మర్మాన్ని ఆమె ఎరగలేకపోయింది. ముందుగా ఆయన చెప్తున్నాక చూస్తున్నాడు, ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు అవన్నీ ఆమె విన్న తరువాత, అవన్నీ గమనించిన తరువాత, ఆమె జీవితంలో దాన్ని అనుభవించిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి ఆ దుష్టత్వమును అంతటిని ఆయన తొలగించిన తరువాత ఏం చేయబడ్డాడండి? ఆయన ఏం చేయబడింది? ఆమె ఆ కుండను ఆయన వద్ద విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ పోయింది. ఎక్కడికి? సమరయ గ్రామంలోనికి పరిగెత్తుకుంటూ పోయి అంటుంది, ఆ ఊరందరూ ప్రజలందరినీ పిలుస్తుంది, ఊర్లో వాళ్ళందరినీ పోగు చేస్తుంది, ఊళ్ళో వాళ్ళందరినీ ఆ ఒక చోటకి సమకూరుస్తుంది. కారణం, ఒకనాడు ఆ ఊరంటే భయం, ఆ జనం అంటే భయం, ఆ యొక్క జనాంగం అంటే ఆమెకు విపరీతమైనటువంటి భయము. కారణం ఏమిటంటే ఆమెలో దుష్టత్వం ఉండడం చేత, లేక ఆ పాపము ఆమెలో ఏరుచుండడం చేత ఆమె వారికి కనబడలేక మరుగుగా ఉంటూ వస్తుంది. ఆ దుష్టత్వాన్ని ఎప్పుడైతే ఆయన తీసివేసినాడో, ఆ యొక్క ఆశీర్వాదం ఆమెకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడినాడు. అది గమనించిన ఆమె వెంటనే పరిగెత్తుకుంటూ పోయింది. ఎక్కడికో వెళ్ళలేదు, ఎక్కడికో పారిపోలేదు, తన ఇంటికి వెళ్ళిపోలేదు. తిరిగి ఆ గ్రామంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలుస్తూ రాగతో వచ్చింది. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, చెల్లారా, రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఇతడు మెస్సియా కాడా, ఇతడు దేవుని కుమారుడు కాడా. ఇదిగో ఇంతవరకు నేను యొక్క ప్రత్యేకమైన యొక్క భయంకరమైన యొక్క దుష్టత్వంలో నేను జీవించిన వాడుగా ఉన్నాను, ఈ భయంకరమైన అనుభవాల్లో నేను ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నా వస్తున్నాను. కానీ ఆయన నన్ను ఏం చేసినాడు? రక్షించినాడు. అందుకనే మొదటి దినంలో 37వ తారీఖు నైట్ వాచ్ సర్వీస్లో మాట చదువుకున్నాం. మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? యోనా గారిని గురించి. ఆ యోనా దేవుని యొక్క మాటగా విధేయుడిగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఒప్పుకున్న తర్వాత ఆయన అంటున్నాడు, ఆయనే రక్షకుడు. చూడండి, యోనా గ్రంథము 2వ అధ్యాయం, యోనా గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, నేను నీకు బలు అర్పిందును, నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. 10వ వచనం అంటాడు ఏమని? ఆయన ప్రార్థించి ఇలా ముగించగా దేవుడైనటువంటి యెహోవా చేపకు ఆజ్ఞ ఇచ్చి ఆ నినివే పట్టణంలో కక్కివేమనగా అది ఆ సముద్ర ఒడ్డునది ఏం చేసిందట? కక్కివేసింది. అనగా 3 దినాలు మత్స్యపు కడుపులో ఆయన ప్రార్థించి మోకరించి ప్రార్థించిన వాడుగా కనబడుతున్నాడు. అంటే తన యొక్క తప్పిదాలన్నిటినీ ఆ 2 అధ్యాయాలు అంతటినీ మీరు ఒకసారి క్షుణ్ణంగా చదువుకుంటే ఆయన చేసిన తప్పిదాలన్నిటినీ కూడా ఆయన ఒప్పుకుంటూ రాగతో వచ్చినాడు.
ఆయన ఒప్పుకుంటే రాగలతో వచ్చిందాడికి 9 వచ్చింది అంటున్నాడు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది, ఇంకా ఎవరి వద్ద లేదు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని పిల్లమని చెప్పడుతున్న నీవు నేను అనేక సార్లు దేవుడు మనలను ఆశీర్వదిస్తాను అన్నాడంటే ఏదో మనము ఎన్నోసార్లు మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాను అనుకుంటాం. కానీ ఆయన ఆశీర్వదించబడాలి అని అంటే నువ్వు చేయవలసిన కార్యం, నీలో ఉన్నటువంటి దుష్ట కార్యాలు నువ్వు తొలగింపబడాలా, నీలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు కడిగి వేసుకోవాలా, నీలో ఉన్నటువంటి అవిధేయతను నీవు తుడిచివేసుకోవాలా, నీలో ఉన్నటువంటి అపవిత్రతను నీవు తనంతటిని కడిగి వేసుకోవాలా. ఎబ్రీ పత్రిక 10 21 22 వచ్చిన చెప్తున్నా వస్తున్నాడు ఏమని, యేసుక్రీస్తు వారి యొక్క శుద్ధమైనటువంటి ఆ రక్తములో నీ యొక్క నాకు పాపలన్నింటినీ కడుక్కొని ఉదక స్నానము చేయబడిన తరువాత దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా నన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ సమరస్తుని కూడా తన యొక్క మల్లం నుండి ఆ సమస్య పాపం నుండి తప్పించబడిన తరువాత ఆయన ఆ రక్షకుడిగా ఉంటూ ఆమెను రక్షించిన వాడుగా కనబడుతున్నా చూస్తున్నాడు. యోనా కూడా అంటున్నాడు ఏమని, మత్స్యపు కడుపులో ఉండి అంటున్నాడు, మాట్లాడుతున్నాడు, అయ్యో ప్రభువా నిజమే. ఒకసారి 9 వచ్చిన ఒకసారి, కృతజ్ఞత ఆస్తులు చెల్లించి నేను నీకు బలులు అర్పించను అంటే 2 అధ్యాయాలు ఎన్ని మొక్కులు మొక్కున్నాడు, ఎన్ని పశ్చాత్తాపడ్డ రగల్సి వచ్చినాడు. నిజమే ప్రభువా, నువ్వు నిన్నువేలమన్నావు, కానీ నీ మాట ఉల్లంఘించినాను, తప్పిపోయినాను, వినలేదు. మళ్ళీ ధైర్యంగా గుండె ధైర్యంతో వాడు నావికుడితో ఏం చెప్తున్నాను, ఆకాశమును భూమిని కలిగేసిన సృష్టికర్త అయినా దేవుని కుమారుడును లేక దేవుని సేవకుడును చెప్తురాగతో వచ్చిన ఎన్నో ప్రగల్పాలు పలుకుతూ వచ్చినాను. కానీ నా జీవితం అవిధేయతతో ఉండిపోయిందయ్యా, దుష్టత్వంతో ఉండిపోయింది. ఇక ఈ రకంగా నేను నీ సన్నిధిలో నేను నాకు పాపలన్నీ ఒప్పుకున్నాను, నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను, నా మొక్కుబళ్ళు అన్నీ కూడా నేను నీకు చెల్లిస్తాను అంటూ చివరిగా అంటున్న మాట, యెహోవా యొద్దనే రక్షణ కలుగును. ఆయన నిన్ను రక్షించేవాడు, ఆయన నిన్ను కాపాడేవాడు. ఈనాడు ఆయన సన్నిధిలో నువ్వు ఆరాధించే ముందు, ఆయన కనపరిచే ముందు, ఆయన ఎదురు సాగిపడే ముందు నీ యొక్క స్థితిని నువ్వు ఎరగిన వాడిగా ఉండాలి. ఆయన స్థితిని నువ్వు ఎరిగిన వాడువై దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు వచ్చినట్లయితే నిన్ను రక్షించేవాడుగా కనబడితేలాగా చూస్తుంటాడు. అందుకే దావీదు కీర్తనకారుడు ఒక మాట, కీర్తన గ్రంథము 3 అధ్యాయం 8 వచ్చిన చూడండి ఒకసారి, రక్షణ యెహోవాది, ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును. అంటే రక్షణ పొందిన తరువాత దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అంతవరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేవు. చాలామంది అనుకుంటాం, మనం అనుకుంటాం దేవుడు ఆశీర్వదిస్తాను, మన వాగ్దానం తీసుకున్నప్పుడు ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానంతో ఎంతో చక్కలు కొట్టుకుంటాం. కానీ కాదు, అది ఆశీర్వదించబడాలేనంటే నువ్వు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. అంటే నీలో ఉన్నటువంటి మనుషుని కొడుకు తుడిచివేసుకోవాలా, నీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేసుకోవాలా, నీలో ఉన్నటువంటి పాపాన్ని కడిగి వేసుకోవాలా, నీకున్నటువంటి అవిధేయత అందరినీ తుడిచివేసుకుంటే కనుక కానీ దేవుని యొక్క సన్నిధిలో లేక దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు కాడు. అందుకే అపోస్తలుడైన పౌలు మాట అంటాడు చూడండి, అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 12 వచనం, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ కలుగును. చాలు, ఎవరి వలన రక్షణ కలగదు అంటే నీ యొక్క పాపం పోవాలంటే, నీ యొక్క దుష్టత్వం తుడిచివేయబడాలంటే నీ యొక్క కలిగినటువంటి విధానంలో అపోస్తలుడైన పౌలు 3:26 చెప్పిన రీతిలో నీ యొక్క దుష్టత్వం కడిగివేయబడాలంటే, అందుకని నీ దుష్టత్వం తీసివేయడం కొరకే మొదటి నీ కొరకు ఆయన ఈ యొక్క లోకానికి పంపన్న వాడుగా కనబడుతున్నాడు. అది మనం ఎరగలేని వారు ఉంటున్నాం. ఆయన ఎందుకో వచ్చినాడు, పాపుల కొరకు వచ్చినాడు, లేదా వాళ్ళ కోసం వచ్చినాడు, వీళ్ళ కోసం వచ్చినాడు అనుకుంటున్నాం. కానీ నీ యొక్క దుష్టత్వం తుడిచివేయడానికి ఆయన యొక్క లోకానికి ముందుగా పంపడిన వాడని మనం ఎరగలేని వారిని కనబడుతున్నాక చూస్తున్నాం. అందుకన్నాడు ఏమని, ఎవరి వలన మీకు రక్షణ కలగదు, ఈ నామంలోనే, అనగా ఏ నామం అది, యేసుక్రీస్తు నామం వల్లనే నీకు రక్షణ కలుగుతుంది. ఎవరైతే దేవుని యొక్క పిల్లలుగా చేపడుతున్నాక చూస్తుంటారో, ఎవరైతే దేవుని యొక్క కుమార్తెలుగా చేపడుతున్నాక చూస్తుంటారో వారి నిమిత్తమై దేవుడు దాచించినటువంటి ఆశీర్వాదాలు నీ కొరకు నా కొరకు ముందుగా ఏర్పాటు చేసిపడిన వాడు కనబడుతున్నాడు. కానీ ఆశీర్వాదాలు పొందే ముందు లేక దేవుడు నిన్ను దీవించాలని అంటే కనుక ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి యొక్క మొదటి పునరుద్ధాన దినంలో నువ్వు చేయవలసింది నీ పాపముల నుండి నీవు
కడగబడిన వాడుగా ఉండాలి. అందుకంటే మత్తయి సువార్తలో ఒక మాట, మత్తయి సువార్త మొదటిగా చూసినట్లయితే నువ్వేం చెప్పాలంటే మొట్టమొదటిగా చూడండి నీ పాపలను తుడిచివేసుకోవాలి. అరే చూడండి అక్కడ మత్తయి సువార్త 1:21 చదవండి ఒకసారి. ఆమె యొక్క కుమారుని కన్ను ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన చాలు. ఆయన మన పాపముల నుండి మనం రక్షించేటువంటి వాడు. ఆయన మన పాపల నుండి మనం విమోచించేటువంటి వాడు. ఆయన మన పాపల నుండి మనలను శుద్ధీకరించినటువంటి వాడు. మన పాపల నుండి మనలను తప్పించినటువంటి వాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. అనగా మొదలుగా నీ పాపములను విడుదల చేయడానికి ఆయన యొక్క లోకానికి వచ్చినాడు. ఆయన యొక్క పాపములను నువ్వు ఆయన రక్తంలో కడిగి వేసుకున్నట్లయితే కనుక ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగిన వాడుగా కనబడుతున్నాడు. రెండవదిగా చూసినట్లయితే అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ చూడండి, గలతీ రాసిన పత్రిక 3:14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుట కొరకై క్రీస్తు మన కొరకు శాపగ్రాహిగా చేయబడినవాడు అన్నాడు. అంటే రెండవదిగా నీ యొక్క మరణముల నుండి ఆయన విడిపించడానికి, అనగా శాపగ్రస్తుడు ఏం చేయబడాలా? సిలువలో మరణించాలా. శాపగ్రస్తుడు ఏం చేయాలంటే కింద మీరు చదువుకుంటున్నట్లేదంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ముగించడానికి ముందుకు వెళ్తున్నాను. అది కానీ ఆయన శాపగ్రాహిగా ఉన్నటువంటి వాడు అంటున్నాడు. కిందకి వెళ్తే మీరు చదువుకుంటే శాపగ్రాహిగా అని పిలబడిన వాడు ఏం చేయబడంటే సిలువలో వేలాడాలా, చనిపోవాలా. అంటే నీవు నేను చనిపోవాలంటే నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకులను నీ కొరకు నా కొరకే ఆయన యొక్క లోకానికి వచ్చి ఈ యొక్క లోకంలో నీ కొరకు నా కొరకు నీ యొక్క శాపము నీ యొక్క నా యొక్క శాప నియమములన్నింటినీ ఆయన మీద భరించినట్టు వాడై ఆయన శిలువ మ్రాణి మీద వ్రాలాడి నీ కొరకు నా కొరకు మరణించిన వాడిగా ఉన్నాడు. మొదటిగా ఏం చేసినాడు? మన పాపల నుండి మనల్ని పవిత్రంగా చేయడానికి, ఆయన మనల్ని నిర్దోషిగా చేయడానికి ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడిగా కనబడుతూ రేగలుతూ వస్తున్నాడు. రెండవదిగా ఆయన మన యొక్క శాపముల నుండి, అనగా శాపమునగా మరణము నుండి, అంటే శాపగ్రస్తుడు ఏం చెప్పాలంటే సిలువ వేయబడాలా. ఆ సిలువ వేయబడి ఆ మరణం నుండి నిన్నను విడిపించడానికి ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడుగా కనబడుతురాగలుతూ వస్తున్నాడు. మూడవదిగా చూసినట్లయితే అంటే మొట్టమొదటిగా ఏం చేస్తే ఆయన యొక్క లోకానికి వచ్చినాడు అనేది ఒకసారి ఒక మాట చెప్తున్నాను మీకు దీంట్లో. ఆ మొదటి పాయింట్లో రెండవది. మూడవదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథము 68:20 చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 68:20. అమ్మ దేవుడు మన పక్షంన అమ్మా ఒకసారి కీర్తన గ్రంథము 68:20 పూర్ణ రక్షణ కలుగ చేయి దేవుడై ఉన్నాడు. అంటే పైనుంచి మనం చదువుకున్నట్లయితే వచనాలు, ఆయన నిన్ను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి, చెడ్డ కాలంలో నుండి ఆయన నన్ను విడిపించడానికి ఇష్టపడిన దేవుడిగా కనబడుతూ రాగలుగుతూ వస్తున్నాడు. ఆయన లోకంలో ఉన్నటువంటి సమస్త చెడు కాలంలో నుండి నన్ను విడుదల చేసి ఆయన ఉన్నతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఏం చేస్తాడండి? పూర్ణ రక్షణ. అంటే దాంట్లో అసంపూర్ణం లేదు, దాంట్లో ఏమాత్రం కొలత లేదు. నేను సగం గడికి సగం మానేసేవాడు కాడు యొక్క లోకంలో అయితే కొంతమంది అయితే మనల్ని క్షమించాలంటే ఎంతో అభ్యంతరం పడతారు కొన్ని విషయాల్లో. అవి కొన్ని విషయాలు చూద్దానన్నా అలాగన్నా అంటారు, కానీ సంపూర్ణమైనటువంటి రక్షణ లేదు. కానీ ఆయన అంటున్నాడు ఏమని? ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలంలో నుండి పరిపూర్ణంగా నిన్ను విడుదల చేయడానికి, ఆ పాపం నుండి శాశ్వతంగా నిన్ను విడుదల చేయడానికి, ఆ పాపంతో పట్టుబడినటువంటి ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ పాపంతో చావాల్సింటే ఆ స్త్రీ ఆయన ఎదుగు వచ్చింది, తీసుకుంటప్పుడు వచ్చింది. శాస్త్రుల పరిచయం అందరూ మాట్లాడుతున్నారు, అయ్యా ఈమె పాపం చేస్తుండగా ఈమె పట్టబడింది కనుక మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఏం చేయాలంటే పాపం చేయవాడు మరణమునకు అర్హుడు. కాబట్టి ఈమె రాళ్ళతో కొట్టి చంపాలా. నువ్వేం చెప్తావో చెప్పు అంటే ఇది కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి మీద నింద మోపడానికి వాళ్ళందరూ బయలుదేరి వచ్చారు. ఆయన ఏం మాట్లాడలే, కొద్ది సమయం మౌనంగా ఉన్నాడు. మరలా అడుగుతున్నారు వాళ్ళందరూ. ప్రతివాడు ఒక చేత్తో 2-3 రాయలు పట్టుకుని వచ్చాడు.
అయితే ఆయన అన్నాడు, ఒకటే మాట అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. ఓహో, చాలా పరిశుద్ధులు కదండి వీళ్ళందరూ, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రం నేర్పేటువంటి వారు అనుకుంటున్నారు, చూస్తున్నారు ఎవరు వేద్దాం అని. ఆయన ఎవరో మీరు పాపం లేనివాడు ఎవరో మీరు వచ్చి ముందు రాయి వేయండి ఆయన కింద ఏదో రాసుకుంటున్నాడు నేల మీద. ఒకసారి ఆయన చూచారు, వీళ్ళ బ్రతుకంతా అక్కడ దాంట్లో కనబడుతుంది, వీళ్ళ జీవితం అంతా అక్కడ కనబడుతుంది. మీరు ఏమేమి పాపాలు చేశారో, ఏమేమి తప్పులు చేశారో, ఏ అతిక్రమాలతో ఉన్నారో, ఏ దుష్టకార్యంలో ఉన్నారో, ఎటువంటి చెడిపోయినటువంటి అజ్ఞాన కాలంలో వారు జీవిస్తాగా చూస్తున్నారో దాన్ని సంపూర్ణంగా వారిని చూస్తున్నాగా చూస్తున్నారు, కనబడుతున్నాగా చూస్తున్నారు. వారందరూ చూశారు, ఎవరు కూడా వేయకుండా అందరూ తెచ్చిన రాళ్ళన్నీ అక్కడ గుట్ట కింద పోసిపోయారు. కానీ చేశాడు, అమ్మ ఎవరు వేయలేదా? లేదయ్యా, ఎవరు ఏం చేయలేదు. అయితే నేను కూడా నిన్ను ఏం చేయను. ఒకవేళ ఆయన కనుక మొట్టగా రాయి వేసి ఉంటే ఆ రోజు ఆమె చనిపోయేది. కానీ అమ్మని రక్షించడానికి, ఆమెను సంపూర్ణంగా చేయడానికి కొరకై ఆయన ఈ యొక్క లోకానికి వచ్చిన వాడిగా ఉన్నాడు కనుక ఆమెను సంపూర్ణంగా రక్షించి, అమ్మ ఇక్కడ నీవు పాపము చేయకుండా వెళ్ళు, సంతోషంగా ఉండు. అంతవరకు ఆమె మా జీవితంలో ఏనాడు ఆ మాట వినలేదు. అంతవరకు ఏనాడు కూడా ఆ విధంగా ఆమెను సంబంధించిన వారు లేరు. కానీ అంత ఆ ప్రేమతో దేవుడు ఆమెను రక్షించిన తర్వాత ఆమె నిత్యము ఆయన్ని స్తుతిస్తూ రాగలిసి వచ్చింది. అంటే సంపూర్ణంగా ఆయన్ని రక్షించడానికి దేవుడు ఇష్టం కలిగిన వాడుగా ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి నిత్యదినికి ఇవ్వడానికి ఈ చెడిపోయినటువంటి చెడు కాలంలో నుండి నేను సంపూర్ణంగా విడుదల చేసి ఆయన మహిమలో నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన ఇష్టపడిన దేవుడిగా కనబడుతూ రాగలిసి వస్తున్నాడు. అందుని బట్టి మనం ఆయన్ను కనపరిచే వారంగా ఉండాలా. అంత మాత్రమే కాకుండా చూడండి, ఇంకో మాట చూద్దాం. ఇక్కడ గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయం 4 వచనం చదవండి ఒకసారి. గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయం 4 వచనం. నా బాబుని సరిగ్గా కూర్చోబెట్టండమ్మా. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము మనము ప్రస్తుతము దుష్టకాలంలో ఉండి అమ్మా విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్న వాడికి కనబడుతున్నాడు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, లోకములో ఉన్నటువంటి సమస్త మాలిన్యము నుండి, సమస్తమును మనకంటుకున్నటువంటి మాలిన్యం నుండి ఆయన మనల్ని విడుదల చేయడానికి కొరకై ఆయన యొక్క లోకానికి వచ్చిన వాడుగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. అంటే సమస్త కీడుల నుండి, సమస్త దుష్టత్వం నుండి, సమస్త విధములైనటువంటి అవిధేయత నుండి నిన్ను విమోచించి, నిన్ను రక్షించి నిన్ను కాపాడాలనుకున్నాడు. కారణం ఏంటంటే, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ అంజూరపు చెట్లు పోయకున్నాను, ద్రాక్ష చెట్లు కాపు కాయకున్నాను, చాలలో పశువులు లేకపోయినప్పటికీ, ఏ విధమైనటువంటి ఆనందము సంతోషం నీ జీవితంలో లేకపోయినప్పటికీ నేను ఇది మొదలుకొని నేను నిన్ను ఏం చేస్తాను, ఆశీర్వదిస్తాను. కారణం ఏంటంటే, ఆ కారణం చేస్తే అబక్కు కన్నాడేమని ఎల్లప్పుడూ అన్నీ లేకపోయినప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. కారణం ఏంటంటే, ఆయన నా జీవితంలో ఉన్నటువంటి సమస్త దుష్క్రియలన్నిటి దుష్టత్వం నుండి, సమస్త కీడుల నుండి ఆయన నన్ను విమోచించిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన నన్ను రక్షించిన వాడుగా కనబడుతున్నాడు. ఆయన ఉన్నటువంటి కార్యంలో, ఆయన ఉన్నటువంటి కార్యాల కొరకై ఆయన నన్ను సిద్ధపాటు చేసిన వాడుగా కనబడుతురాగలిసి వస్తున్నాడు. నాకేం భయం లేదు. ఈ నా యొక్క జీవితంలో అనేక సార్లు దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకొనచ్చు, దేవుని నామాన్ని ఎరిగినామని చెప్పుకుంటూ కూడా దేవుని యొక్క నామాన్ని ఏనాడు ఘనపరచని వరకుంటున్నాం. ఏనాడు కూడా దేవుణ్ణి ఆరాధించని వరకు కనబడుతురాగలిసి వస్తున్నాం. సమస్త దుష్టక్రియలు లేక మన పాపలు మనలోనే ఉంచుకొని అనేక సార్లు ఎదుటివారి మీద నేరాలు మోపుచు, ఎదుటివారి మీద అనేక విధమైనటువంటి అపనిందలు మోయచ్చు, దేవుని నామాన్ని అవమానపరిచేవారుగా కనబడుతురాగలిసి వస్తున్నాం. అందుచేతనే దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కారణం ఏంటంటే, నీవు ఈ యొక్క దుష్టక్రియలన్నిటి నుండి నిన్ను తీసివేసి మొట్టమొదటి నిన్ను ఆశీర్వదించాలంటే నీలో ఉన్నటువంటి చెడంతటినీ తుడిచివేసేయాలా, చెడంతటినీ కాల్చివేసేయాలా, చెడంతటినీ దాన్ని మాపు చేసి నిన్ను నూతనమైన సంవత్సరంలో నూతన వ్యక్తిగా చేసి నూతనంగా దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఆరాధించేవాడుగాను, ఆరాధించే బిడ్డగా నేను చేయాలని దేవుడు ఆశపడుతూ రాగలిసి వస్తున్నాడు.
సకల దుర్నీతి నుండి నేను విడుదల చేసి. అందుకే అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పేతురు మాట అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమని, ఆయన సమస్త దుష్ట దైవోగ్రత నుండి చదవం ఒకసారి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత అమ్మా మరలా వాటిలో చిక్కుబడి మరి చెడ్డది అగును. అనగా ఒకసారి క్షమించబడిన తరువాత నీ యొక్క నా యొక్క రక్షణను దేవుని యొక్క కార్యముల చేత మనము తప్పించబడిన వారమై ఆయన చిత్తానుసారంగా మన యొక్క జీవితాలలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ మనము దేవుని కొరకై నమ్మకమైన అనుభవాలు పొందుతున్నటువంటి నీ యొక్క నా యొక్క జీవితాల్లో మళ్ళా తప్పిపోయినటువంటి వారమంతే. అటువంటి వారికి మొదటి స్థితి కన్నా కడవరి స్థితి ఎలా ఉంటుందంట అంటే దైవోగ్రత నుండి నిన్నను విడిపించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి నిన్ను తప్పించడానికి ఆయన మనల్ని నిర్ణయించుకున్న వాడుగా కనబడుతున్న ఆకలితో వస్తున్నాడు. ఇంటికి వెళ్ళిన చదువుకోండి. ఎక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతాడు ఏమని, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అనుకుంటాను. దాంట్లో మాట్లాడుతూ ఆకలితో వస్తుంటాడు. సమస్త దుర్నీతి నుండి దుష్టత్వం సకల కార్యాలన్నిటి నుండి కూడా ఆయన నన్ను విమోచించడానికి ఆయన ఇష్టపడిన దేవుడిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి కార్యాల్లో నిన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడినవాడుగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాడు. సోదరా, ఈనాడు నీ యొక్క నా యొక్క జీవితంలో ఎన్నిసార్లు దేవుని యొక్క కృపను కోల్పోయిన వారు ఉంటున్నాం, ఎన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రతకు పాలైనటువంటి వారికి కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. నీ యొక్క నా యొక్క జీవితంలో ఎన్నిసార్లు దేవుని యొక్క కార్యాలను మనము అడ్డగించుకునే వారిని కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. ఇంకా దేవుని నన్ను ఆశీర్వదించట్లేదని మనం అంటున్నాం, ఆయన మీద నింద వేస్తున్నాం, ఆయన్ని అవమానపరుస్తున్నాం, ఆయన్ని ఎంతగానో బాధించే వారికి ఉంటున్నాం. కానీ నిజమైనటువంటి జీవితాల్లో నీవు నేను దేవుణ్ణి ఏనాడు కూడా ధైర్యంగా దేవుణ్ణి ఆరాధించిన వారిగా కనబడుతురాగలుగుతూ వస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఎందుకు ఆయనను ఆశీర్వదించాలంటే ఆత్మీయ జీవితంలో అనేక సార్లు పలు పర్యాయాలు నీ యొక్క నా యొక్క జీవితాల్లో పడిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆయన అన్నిటి నుండి వచ్చినటువంటి అడ్డంకులన్నిటి నుండి ఆయన నిన్ను తప్పించి నిన్ను విడుదల చేసి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఒకసారి, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను ఊరకనే నిలుచుండి చూడి. ఎందుకంటే వారు భయము ముందు చూస్తున్న ఈ వెనక చూత గొయ్యి, వారి పరిస్థితి అగోమేగోచరంగా ఉంది. వారు దేవుని యొక్క వారు ఐగుప్తు నుండి బయలుదేరినారు, వారు పాలు తేలి ప్రపంచ దేశాన్ని దేవుడు తీసుకుని వాళ్ళు నాశపడుతున్నారు. కానీ వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాల నుండి ఆటంకాలు వారు ఎదుర్కొన్నారు. ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలను వారు ఎదుర్కొని వాటిని చూసి వారు భయపడిన వారుగా కనబడుతున్నట్టు వస్తున్నారు. ఈనాడు నా యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో లేదా రక్షించడానికి చెప్పబడుతున్నాను. ఈ యొక్క నా యొక్క జీవితంలో లేక దేవుని నా యొక్క దుష్టత్వం నుండి, నా పాపం నుండి, నా శాపముల నుండి, నా మరణం నుండి లేక నన్ను విమోచించడానికి చెప్పబడుతున్నాను. నీ యొక్క నా యొక్క మంటి బ్రతుకుల్లో అనేక సార్లు మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి, మనకు వచ్చేటువంటి ఇరుకులను బట్టి మనం ఏం చేస్తామండి, భయపడిపోయే వారికి ఉంటాం, దేవునికి దూరం అయిపోయే వారికి ఉంటున్నాం, దేవునికి అవమానకరమైన వారికి కనబడుతున్నట్టు వస్తున్నాం. కానీ అక్కడ అంటున్నాడు, మోషే అంటున్నాడు ఒక మాట, దేవుడు ఇచ్చిన ధైర్యం బట్టి, ఇశ్రాయేలు ప్రజలారా మీరు భయపడకండి, యెహోవా నేడు మీకు కలుగచేయు రక్షణను ఊరకనే నిలిచిండు చూడండి. రక్షణ అంత తేలికైంది కాదు, రక్షణ అనేది అంత సులువుగా వచ్చేటువంటిది కాదు. మొదట నీ యొక్క దుష్టక్రియలన్నిటి నుండి తప్పించబడాలా, నీ యొక్క కార్యాలన్నిటి నుండి విడుదల పొందాలా, నువ్వు పొందినటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తి ప్రభావాల నుండి నీవు విడిపించబడేవాడుగా కనబడుతురాగలగాల. అటువంటి అనుభవం నీ యొక్క నా యొక్క జీవితంలో మనం కలిగి ఉండలేకపోతే నేటికైనా సరే ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడైనా సరే
నీకు జీవితంలో ఉండి వాటిని విడుదల చేసి నిన్ను ఆశీర్వదించడానికి 3:26 అపొస్తలుల కార్యం మర్చిపోవద్దు. ఆయన యొక్క దుష్టత్వం నుండి నిన్ను విడుదల చేసి తప్పించి నిన్ను ఆశీర్వదించడానికే ఆయన యొక్క లోకానికి వచ్చినాడు. అందుకన్నాడు, ఇదిగో నేను ఇప్పటి నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదించాలంటే నీ జీవితం ఎట్లా ఉండాలా? ఉందా? అటువంటి అనుభవం పొందినామా? రక్షణ అంటే అంత తేలికనుకుంటున్నాం. రక్షణ అంటే అంత ఏదో మనకి అంత సులువుగా వచ్చేదని అనుకుంటున్నాం. కానే కాదది. యోనంటున్నాడు, చాలా సముద్రపు భూగర్భంలో ఉండి చేప కడుపులో ఉండి 3 దినాలు ప్రార్థన చేస్తూ ఆయన ఒప్పుకున్నాడు, యెహోవా వలనే రక్షణ కలుగుతుంది. ఆయన మాత్రమే రక్షించేవాడు. నా మొక్కుబడులన్నీ కూడా ఆయనకు నేను తప్పకుండా చెల్లిస్తాను. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీ రక్షణను ఎత్తుపట్టుకొని నీ యొక్క ఆత్మీయ జీవితంలో అనేక సార్లు ఒడిదుడుకులు నేను ఎదుర్కొన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు ఒక భయంకరమైన సంఘటన వచ్చింది. చావరేవా అన్నట్టు వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చదువుకుంటా, ఇప్పుడు చదవద్దు. అది 45 నుండి 47 వరకు చూసినట్లయితే దావీదు విజయం అక్కడ కనబడుతుంది. మరి అంత భయానకమైనటువంటి పరిస్థితిని వారు ఎదుర్కొన్న వారికి కనబడుతున్నా వస్తున్నారు. ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. ఏం చేయాలి వారు ఎట్లా ఉండాలో ఏంటి అర్థం కావట్లేదు. అటుపక్క చూస్తే గొలియాతు 6 మూరలు జాండ ఎత్తుండి ఎవరు వస్తారు రండి అంటున్నాడు. ఇటు యుద్ధశూరులందరూ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యుద్ధశూరులందరూ కూడా ఏమైపోయారు? వాడిని చూసి భయపడిపోయారు. ఈనాడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు ప్రభువు కోసమై ముందుకు వెళ్ళవలసిన వాడు, ప్రభు కోసమే పౌరుషంగా నిలబడవలసిన వాడు, ప్రభు కోసమే నువ్వు స్థిరపడవలసిన వాడు ఎన్నిసార్లు భయపడుతూ నీ యొక్క ఆత్మీయ జీవితంలో వెనకడుగు వస్తున్నా పడిపోయిన అనుభవాలు ఎన్నున్నాయి. అయితే నీ యొక్క పడిపోయినటువంటి స్థితి నుండి ఆయన లేపడానికి ఆయన ఎంతో ఉన్నతమైన వాడికి కనబడుతున్నాడు. సౌలును, దావీదును, గొలియాతు తన దేవతందరి పేర్లు పెట్టి ఆయన దూషించిన వాడికి ఉన్నాడు. అయితే దావీదు అంటున్నాడు ఒక మాట, 17:45 చదవండి ఒకసారి. మొట్టమొదటి చదివి నేను ముందుకెళ్తాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 45వ వచనం. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన సైన్యంలో అధిపతి యెహోవా ఆయన పేరిట నేను మీదకి వచ్చినాను. చాలు. ఆ పై వచనం చూసుకుంటే దావీదుని, గొలియాతు వాళ్ళ దేవత అందరి పేర్లను పెట్టి కూడా ఆయన్ని దూషించి శపించిన వాడు ఉన్నాడంట. అయితే దావీదు అట్లా చేయలేదు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతవరకు దేవుని కొరకే నమ్మకంగా ఉండి రాగలుగుతూ వస్తున్నాం? ఎంతవరకు దేవుని కొరకే నమ్మకంగా ముందుకు వెళ్ళగలుగుతూ వస్తున్నాం? జాగ్రత్త. అన్ని విషయాల్లో కూడా దేవుని కొరకే నమ్మకంగా ఉంటే, అన్ని విషయాల్లో దేవుడు నీకు ఏది అప్పగించినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ, లేకుండా ఎలా ఉన్నప్పటికీ నువ్వు ఉన్నటువంటి స్థితిలో నీవు దేవుని కొరకే నమ్మకంగా ఉండాలి. బలా మంచి నమ్మకమైన దాసులను అనిపించుకుంటే కనుక ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడే దేవుడు. ఆయన ఆశీర్వాదాలు ఊరికినే రావండి. ఆయన ఆశీర్వాదాలు ఎంతో మన తేలిగ్గా రాబోయి. ఇంటికి వెళ్తా చూసుకుంటే మీకు ఎన్ని కనబడతాయి. చూసుకుంటే ఒకసారి ప్రియ సోదరి. ఎందుకంటే ప్రభు యొక్క కృపను బట్టి నేను మాట్లాడను, కానీ ముగిస్తాను. నేను అంటున్నాడు, ఇది మొదలుకొని యెహోవా మిమ్మును ఆశీర్వదించును. ఎప్పుడు? నీలో ఉన్నటువంటి దుష్టత్వం అంతా కడిగి వేసినప్పుడు. ఈ యొక్క సంవత్సరం మొదటి కాలంలో దేవుడిని అలా చేసినట్టు ఆశ్చర్యకారు. నిజమే ప్రభువా, యోగ్యుడిని కాను, ఎన్నికలేంటువంటి వారిని, ఎందుకు పనికిరానటువంటి నా యొక్క జీవితంలో నువ్వు జరిగించినటువంటి యొక్క దుష్ట కార్యం నుండి, దుష్టత్వం నుండి నన్ను విడిపించినావు. నా పాపం నుండి, నా మరణం నుండి, నా శాపం నుండి, నా కలిగినటువంటి సమస్త దైవగ్రత నుండి, నా కలిగినటువంటి మల్లం అన్నిటి నుండి నన్ను విడుదల చేసినావు. అందుని బట్టి నీకు వందనాలు. నువ్వు చెప్పినావు కదయ్యా, నీ ఎదురు సాగిలి పడుతున్నాను. వారందరూ కూడా యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పి వారు ఆయన స్తుతించు ఆరాధిస్తూ రాగలిసి వచ్చినాడు. దయగల దేవుడు 2026 సంవత్సరం మొదటి పునరుద్ధానం వరకు నిన్ను కాపాడుతూ వచ్చినాడు, నిన్ను నిలబెడుతూ వచ్చినాడు. అందుని బట్టి మనము ఆయన ఆరాధించే వారంగాను,
ఆయన గణపరిచే వారు ఉండాలని ప్రభు పేట ఆవిడిచినాను. ఒకసారి గమనించండి, నీ యొక్క నాకు జీవితంలో ఇక నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడిన దేవుడికి కనబడుతున్నాక వస్తున్నాడు. ఆయన సన్నిధిని, ఆయన కార్యాన్ని మర్చిపోకుండా ఆయన చేసినట్టు మేలుపకాలను బట్టి మనం జ్ఞాపకించుకున్న వారమై యోగ్యమైన రీతిలో ఆరాధించినట్లు ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.